నేను మీటింగ్కి వెళ్ళాను కదా, అక్కడ ఒక వ్యక్తి నా పక్కన కూర్చున్నారు. నేను ఎవరినో వాళ్ళకి తెలియదు కదా, అందరూ కొత్త కదా. సో అలా కూర్చున్నా. నేను ఆయన్ని చూసి నవ్వాను. ఆయన నవ్వాడు. బాగున్నారా అన్నాను. అన్నాడు. మీరు కూడా దేవుని పని చేస్తుంటారా అని అడిగాను. అన్నాడు. అంటలే అన్నాడు. సరే ఎక్కువ మాట్లాడడం మిత భాష ఏమో, మిత భాష అంటే తక్కువ మాట్లాడతాడేమో అని కాము కూరుకున్నాను. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు పక్కకి. వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకున్నారు. అప్పుడు మిత భాష కాదు, అతి భాషే. తెగ మాట్లాడు. నేను కొత్తోడిని కదా, నాతో ఎందుకు మాట్లాడాలి అనుకున్నాడు. సేపు ఈ లోపు ఆయనకి దగ్గొచ్చింది. తగ్గుతున్నాడు. నా వాటర్ బాటిల్ తీసి ఆయనకి ఇచ్చాను. సార్ వచ్చి వాటర్ తాగండి. అంటే ఆయన చూసి, నేనేమన్నా రైల్లో ఉన్నానా? అపరిచితమైన వ్యక్తుల దగ్గర నుంచి తిండి పదార్థాలు తీసుకోవద్దు, తాగవద్దు. ఇది రైల్లో ఎవడైనా ఏమని ఇస్తే బస్సులో రైల్లో తాకండి, పడిపోతారు, చచ్చిపోతారు, మీ ఆస్తులు పోతాయి. ఇప్పుడు ఆయన చచ్చికొచ్చాడు, పాస్టర్ గారు లాగా ఉన్నాడు. నేను వాటర్ బాటిల్ ఇస్తాడా? వద్దు అన్నాడు. ఈ దగ్గొచ్చినాడు తాగొద్దు అన్నాడు. దగ్గురానోడు తీసుకుని తాగేశాడు. ఊరుకున్నాను, నవ్వేసి ఊరుకున్నాను. మాట్లాడడానికి అతనికి సుముఖత లేదు. దేవుని సేవకుడు, దేవుని పని చేయడానికి వచ్చిన వాడు ఎంత ఉల్లాసంగా ఉండాలి, ఎంత ముఖాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి, ఎంత మెలుకుగా ఉండాలి. మీ పక్కలు చెప్పండి, నువ్వు కూడా సేవకుడేనండి. ఆడవాళ్ళు మీరు సేవకురాలని చెప్పండి. దొంప మొఖాలు ఎట్టుకుని ఉండకండి, ఏడు మొఖాలతో ఉండకండి, ఆడేమడిగేతడు అనే కోప మొఖాలు ఎట్టకండి. మీరు క్రైస్తవులు, దేవుని రాజులైన యాజక సమూహం, మీరు దేవుని పని నిమిత్తం ఏర్పరచబడినటువంటి వంశం, కాబట్టి మీరు అలా వేరుగా ఉండకూడదు అని ఉండాలి. అందుకే చక్కటి మాట, మంచి దూరదేశం నుంచి వచ్చిన వాడికి చన్నీళ్ళు ఇచ్చినట్టు ఉంటుందంట. చక్కటి వార్త, మంచి సమయోచితమైన మాట. అందుకని ఆ మాట అయిపోయింది. నేను వాకింగ్ చెప్పడానికి నేను డైరెక్ట్గా నిల్చున్నాను వెళ్ళి. అప్పుడు గురిని చూస్తున్నాడు ఈడా. నాకు మంచినీళ్ళు ఇస్తే నేను అన్నాను, బాగున్నారన్న అన్నాను, ఈయన అని. భోజనం చేసినప్పుడు వెళ్ళి ఆయన దగ్గర నుంచున్నాను. మరి కనుక్కోవాలి కదా, ఎలా కొన్నాడో చూడాలి కదా ఫేస్. వెళ్ళి భోజనం చేస్తాను. ఆయన పక్కన నిలబడి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండి, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు. ఇందాక నేను పలకరించినప్పుడు మీరు నన్ను పలకరించలేదని ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారా అన్నాడు. ఆయనకన్నా ముందు నాకేముంది ఆలోచన. ఆయన ఏమో అంటే మీరు ఎవరో తెలియదు కదా అంటే, క్రైస్తవుడు కాదు, తెలియనోడితోనే కదా నువ్వు మాట్లాడాలి, తెలిసినోడితో నువ్వెందుకు మాట్లాడతా, ఆడే నీతో మాట్లాడతాడు కదా. సో కొత్త మనిషి ఎవడో వచ్చాడు, మీటింగ్కి వచ్చాడేమో, అయ్యో ఇది ఎవడో పలకరిద్దాం అని నీకు అనిపించలేదేమి అంటే, నువ్వు ఇలా మనుషులు కలుసుకోవా? నీ మందిరంలోకి వెళ్ళే నీ మనుషులు తప్ప నీ మందిరంలోకి రావాల్సిన మనుషులతో నువ్వు మాట్లాడాల్సిన మాటలు నీ దగ్గర లేవా అని అడిగా. మళ్ళీ దగ్గొచ్చింది, గొంతులో పడిపోయింది. చికెన్ బిర్యానీ గొంతులో అడ్డం పడిపోతుంది. మళ్ళీ వాటర్ ఇచ్చాను, అప్పుడు తీసుకున్నాడు. తీసుకుని సార్ ఏమనుకోకండి సార్, ఇంకేమనుకుంటాం, అయిపోయింది, అవ్వాల్సింది అయిపోయింది. జాలి పడే సమయం ఒక్క నిమిషం వస్తుంది, ఒక్క సెకండ్ వస్తుంది. ఆ టైంలో నీ మాట అక్కడికి వెళ్ళిపోతే ఆ మనిషి ప్రాణం కుదురుపడుతుంది. ఆ ఒక్క సెకండ్ మిస్ అయితే, ఆ నిమిషం దాటిపోతే, ఆ సందర్భం దాటిపోతే, ఆ పరిస్థితి దాటిపోతే, నీ మాటలు ఎంత విలువైన ఉపదేశాలైనా గరికపాటి ఉపదేశాలాగా, ఆలివ్ గ్రీన్ ప్రవచనాలాగా ముగిపోతాయి. అవన్నీ రీల్లో తిరుగుతూ ఉంటాయి, లైఫ్కి ఉపయోగపడవు, టైంకి ఉపయోగపడాలి నీ మాట. ఎవరైనా జాగ్రత్త.